జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడలారా, తేజోమయుడైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం. ఆ సందేశము ఏమిటంటే యథార్థత లేని భార్య, నిజాయితీ కలిగిన భర్త. ఈ యొక్క సందేశాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు పేరిట. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామం నాకు వినలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు తెలియజేస్తుండగా, నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి చెప్తున్న ప్రతి ఒక్క మాట వినగలిగే నీ పిల్లకు, వినగలిగే చెవులను గ్రహించే తండ్రి హృదయాన్ని దయచేయమని, ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యథార్థత లేని భార్య, నిజాయితీ కలిగిన భర్త. దుర్మార్గురాలైన ఇజ్రాయేలు యొక్క రాజ్యం గురించి దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాట. యథార్థత లేని భార్య అంటే ఇజ్రాయెల్ రాజ్యం గురించి తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. నిజాయితీ కలిగిన భర్త అంటే పరలోకంలో ఉన్న సర్వ సృష్టిని కలగజేసిన దేవుడే భర్తగా పోల్చి చెప్తా ఉన్నాడు, సాదృశ్యంగా చెప్తా ఉన్నాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని, ఇజ్రాయేలీలను. చెరలో ఉన్న ఇజ్రాయేలీలు అందరూ కూడా దాదాపు 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళి 20 లక్షల జనాంగంగా అభివృద్ధి పొందిన సందర్భంలో ఐగుప్తుల చేత బానిసలుగా తయారై బానిసత్వం చేస్తున్న ఇజ్రాయేలీలను దేవుడు తనను ఒక మోషే అనేక నాయకత్వంలో దేవుడు మోషేకు తోడుగా ఉండి నాయకత్వాన్ని అప్పజెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశం మీద, ఐగుప్తు యొక్క రాజ్యంలో ఉన్న దేవతల మీద వారికి ఒక గుణపాఠం చెప్పి 10 తెగుళ్లను రప్పించి దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని ప్రపంచ మానవులందరికీ తెలిసేటట్టుగా వారికి ఒక గుణపాఠం నేర్పించి వారిని, ఆ యొక్క ఇజ్రాయేలీలను, వాగ్దానం చేసిన దేవుని యొక్క ప్రజలైన దేవుడే తోడుగా ఉన్న ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో కనాను దేశంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరిచిన తర్వాత వారికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమని? నన్ను తప్ప మీరు వేరే దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆరాధిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నన్ను తప్ప వేరే విగ్రహాలకు మీరు మొక్కితే, విగ్రహారాధన చేస్తే వ్యభిచారం చేసిన వాళ్ళతో సమానం. విగ్రహారాధన అంటే వ్యభిచారం అని చెప్పాడు దేవుడు. ఈ పైన ఆకాశం అందే గాని, భూమి కింద నీళ్ళే అందే గాని, భూమి కింద పాతాళ లోకమందును కూడా ఏ విగ్రహానికి మీరు నమస్కరించకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు. నేనే మీ రక్షకుడను, నేనే మీ దేవుడను. నన్ను తప్ప మీరు వేరే ఆరాధనలకు ఒక బొమ్మను గాని, ఒక పదార్థాన్ని గాని, ఒక కొండను గాని, ఆ యొక్క ప్రకృతిలో సృజించబడిన ఏది గాని, ఒక వస్తువును గాని, ఒక పదార్థాన్ని గాని, ఒక ఆకారాన్ని గాని మీరు మొక్కకూడదు. సజీవుడనైన దేవుడను నేనే,
సర్వ ప్రపంచాన్ని సర్వ ప్రకృతిని సృష్టించిన వాడను నేనే. సర్వ ప్రజలలో ప్రపంచంలో ఉన్న అనేకమైన రాజ్యాలలో అనేకమైన జనాంగములలో ఇజ్రాయెల్ జనాంగమైన మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా, మిమ్మల్ని గొప్ప చేస్తా, మిమ్మల్ని హెచ్చిస్తా, మీ ద్వారా మీలో నుండి ఒక గొప్ప నాయకుని తీసుకుని వస్తా, రక్షణకర్తను అని దేవుడు ఆది నుండే తెలియజేస్తూ వచ్చాడు. అదేవిధంగా దేవుడు వారిని అందరినీ తీసుకుని వచ్చి కనాన్ దేశంలో స్థాపించిన తర్వాత దాదాపుగా 20 మంది రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించారు. ఏ ఒక్క రాజు కూడా దేవునికి ఇష్టంగా నడవలేదు. వారందరూ కూడా విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనాలు, అనేకమైన ఈర్ష్యలు, పగలు, అనేకమైన లోకానుసారమైన జీవితం జీవించు దేవునికి ఆరాధన చేయకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయెల్ రాజ్యం మీద వచ్చి ఇజ్రాయేలీలను దేవుడు 722 క్రీస్తు పూర్వం 722లో అష్షూరు రాజులకు అప్పచెప్పేశాడు. అష్షూరు రాజులు వచ్చి 3 సంవత్సరాలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని చుట్టూ దిగ్బంధించి నీళ్లు, ఆహారము ఏమి లేకుండా వాళ్ళను బాధపరిచి తర్వాత వాళ్ళు లొంగిపోవడం ద్వారా వాళ్ళు ఆక్రమించుకొని ఆ అష్షూరు సామ్రాజ్యంలో వాళ్ళందరినీ కూడా కలిపేసుకున్నారు. అష్షూరులు ఏం చేశారంటే ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న పౌరులను ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళ రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దేశాలకు బానిసలుగా పంపించేశారు. దేవుని ప్రజలు ఆ విధంగా ఎందుకు అయ్యారు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఆ విధంగా ఎందుకు అయ్యారు? దేవుని యొక్క పిల్లలు ఆ విధంగా ఎందుకయ్యారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేల్ యొక్క రాజ్యము నా రాజ్యము, నా జనము, నా సంఘము, నా రాజ్యము. ఒక మాదిరి చెప్పాలంటే ఒక భర్త అనేవాడు ఏ విధంగానైతే ఒక వ్యక్తికి ఉంటాడో, ఒక భార్య ఏ విధంగానైతే భర్తకు భార్యగా ఉంటుందో, దేవుడు కూడా సర్వ అధికారాలు ఇజ్రాయెల్ రాజ్యం మీద ఉన్నాడు కాబట్టి భార్యగా వర్ణించాడు దేవుడు. భర్తగా దేవుడే ఉన్నాడు ఆ ప్రజలకు. దేవుడే వారిని కాపాడుతా ఉన్నాడు. దేవుణ్ణి కాదని విగ్రహ ఆరాధన చేయడం ద్వారా దేవుడు వారి మీద కోపగించి అన్య రాజ్యాలైన రాజులను వారి మీదకి పంపించి వారి చేతికి అప్పగించేశాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని. 20 మంది రాజులు పరిపాలించారు కానీ ఎవరు కూడా దేవునికి ఇష్టంగా ప్రవర్తించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీవు నేను కూడా దేవుని పిల్లలము. మరి ఆత్మీయ వ్యభిచారము అని అంటే శరీర వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారము రెండు సమానమే. ప్రేమ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ తగ్గిపోయి దేవుని మీద ఉన్న భక్తిని తగ్గిపోయి లోకానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు ఆత్మీయ వ్యభిచారం చేసినట్టు. అప్పుడు ఏమైంది అని అంటే వ్యభిచారిణిగా ముద్రపడిపోద్ది. కానీ దేవుణ్ణి విడిచిన ప్రతి ఒక్క ప్రజలు కూడా వ్యభిచారం చేసిన దాంతో సమానమే. శారీరక వ్యభిచారము, ఆధ్యాత్మిక వ్యభిచారము రెండు కూడా సమానమే అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ఇజ్రాయేల్ అందరూ కూడా త్రోవ తప్పి దేవునికి ఆరాధన చేయకుండా అన్య దేవతలకు, విగ్రహాలకు పూజలు చేస్తా ఉన్నారు. ప్రతి కొండ మీద, ప్రతి మెట్ట మీద, ప్రతి చెట్టు కింద, ప్రతి పచ్చని చెట్టు కింద, ఆకాశంలో కనపడే వస్తువులకు, భూమి మీద కనపడే వస్తువులకు ఆరాధన చేసుకుంటూ వారి డబ్బంతా ఖర్చు పెట్టుకొని విలాసాలు, భోగాలు అనుభవిస్తున్నారు. అందుకని దేవునికి కోపం వచ్చి వారి మీద దయ తెలిసి వారికి గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో
నేను ఎంత జాలి పడ్డాను, ఎంత కరుణ చూపెట్టాను, ఎంత ప్రేమించాను, నేను ఇంత వీరికి తోడుగా ఉండి వీరి యొక్క రాజ్యాలను కాపాడుకుంటూ అన్య దేశాలతోని యుద్ధాలు చేసి యుద్ధాల మీద గెలుపొందేటట్టుగా నేను చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పాడి పంటలతోని ఎంతో సంతోషంగా ఉంచినా గాని వారు నన్ను కాదని నేను సృజించిన వస్తువులకు పూజ చేస్తా ఉన్నారే అని దేవునికి కోపం వచ్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, హోషేయ అనే యొక్క ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకొని హోషేయ అనే యొక్క ప్రవక్తకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అని అంటే, 1వ అధ్యాయము 2వ వచనములో హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు హోషేయకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? ప్రజలు నన్ను కాదని విగ్రహాలకు మొక్కుతున్నారు, సృష్టికర్తను మరిచి జనులు సృష్టమును పూజిస్తున్నారు. కనుక నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో, వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను నువ్వు పోషించాలి అని దేవుడు హోషేయతో చెప్తే, హోషేయ దేవుని యొక్క మాట చొప్పున అతడు వెళ్ళి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గోమెరు. ఆ గోమెరు అనే ఒక వ్యక్తిత్వాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లోకానుసారమైన జీవితం జీవించు అనేక మంది శారీరక సంబంధాల వలన ఉండడం ద్వారా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యెజ్రెయేలు అని పేరు నామకరణం చేశాడు హోషేయ గారు. ఈ యొక్క యెజ్రెయేలు అనే ఒక పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని మనము పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్టయితే, యెజ్రెయేలు అనే యొక్క వ్యక్తి యొక్క పేరు నామకరణం చేయవలసిన అవసరత ఏమేర్పడ్డదంటే, యోహు అనే యొక్క రాజు అతని యొక్క 3 వంశాల ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసుకుంటూ నాయకులే విగ్రహారాధన వైపు మరలించారు. కానీ తదనుగుణంగా ఏమైంది అంటే పాపము పరిపక్వం అవుతా ఉన్నది. ఆ రాజ్యాన్ని దేవుడు తీసివేసి మరి ఒక వ్యక్తికి చేతులు పెట్టడానికి వారి యొక్క రక్త దోషాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు అని పేరు పెట్టమని దేవుడు హోషేయతోని చెప్పాడు. హోషేయ ఆ విధంగానే చేశాడు. మరొక విషయం ఏంటంటే, 2వ వచనం 2వ మాట, ఇజ్రాయేల్ లోయలో ఇజ్రాయేల్ వారి విల్లు విరుతును అని దేవుడు చెప్పాడు. పిమ్మట ఆమె మరల గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. ఈ లోరుహామా అనగా జాలి నొందనిది. దేవుడు జాలి కలిగిన వాడు కనుక వీరి ఎడల జాలి కలిగి ఇంతకాలం ఎంత పాపాలు చేసినా ఓర్చుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఒక కూతురు పుట్టింది. రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి యెజ్రెయేలు అని పేరు పెట్టాడు. ఆ యెజ్రెయేలు అనే పేరు పెట్టవలసిన అవసరం ఏమి ఏర్పడ్డది అంటే, యోహు అనే యొక్క రాజు అతని యొక్క వంశం అంతా కూడా అనేకమైన పాపపు నిలయంతో రాజ్య పరిపాలన చేశారు.
విగ్రహారాధనకు మరలించారు. అనేకమైన హత్యలు, రక్తటేరులను పారించారు. కనుక వారు చేసిన రక్తాపరాధం బట్టి దేవుడు వారిని శిక్షించడానికి ఆ పేరు పెట్టమని చెప్పాడు. రెండవ కుమార్తెను ఇస్తున్నాడు దేవుడు. ఆమె పేరు లోరుహామా అని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. లోరుహామా అనగా జాలి నొందరిది. ఇక నేను జాలి పడను అని దేవుడు చెప్పడానికి ఆమెకు ఆ పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. అదే విధంగా చేశాడు. మరి ఒకటి మూడవ సంతానం ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును అనే మాట చెప్పుకుంటూ పైన 9వ వచనంలో యెహోవా ప్రవక్తకు సెలవిచ్చిందేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉన్నను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనితో పేరు పెట్టుము. లో అమ్మి అని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. లో అమ్మి అనగా నా జనము కాదు, ఇక నా ప్రజలు కాదు అనే అర్థం ఇచ్చేటట్టుగా లో అమ్మి అని పేరు పెట్టమని దేవుడు హెషేతో చెప్పాడు. మొదటిది ఇజ్రాయేలు, రెండవ కుమార్తె పేరు లోరుహామా, మూడవ కొడుకు పేరు లో అమ్మి, జాలి నొందనిది అనే పేర్లు దేవుడు పెట్టమన్నాడు. ఈ 3 పేర్లు కూడా ముగ్గురు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, ముగ్గురు సంతానము. ఈ ముగ్గురు కూడా వ్యభిచారం వలన పుట్టిన వారే. ఎంత కరుణ చూపెడతా ఉన్నాడు హోషేయ అనే ప్రవక్త. వ్యభిచారి అయిన స్త్రీ గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తా ఉన్నాడు. ఆమె వ్యభిచారం చేసినప్పుడల్లా బాధపడతా ఉన్నాడు. ఆమెను మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వ్యభిచారం వలన ఎవరి పిల్లలైతే పుట్టిండో వాళ్ళు పాడేయకుండా, వాళ్ళని తోసేయకుండా వారికి పేర్లు పెట్టి, దేవుడు ఏ పేరైతే పెట్టమన్నాడో ఆ పేర్లు పెట్టుకుంటూ వారి యొక్క పిల్లలను, వారి యొక్క ఆమె భార్యను కూడా పోషించుకుంటూ సంరక్షించుకుంటూ కాలము వెల్లదీస్తున్నాడు హోషేయ అనే ప్రవక్త. ఎంత నిజాయితీ కలిగిన భర్తగా కనబడుతున్నాడు హోషేయ గారు. కానీ అదే విధంగా యథార్థత లేని భార్యగా కనబడుతుంది గోమెరు అనే వ్యక్తి ఇజ్రాయేలు రాజ్యానికి సంబంధం ఉండేటట్టుగా దేవుడు వర్ణిస్తున్నాడు. ఇజ్రాయేల్ జాతి ఏదైతే సమరయ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దేవుని పిల్లలు, 10 గోత్రాల ప్రజలు. ఆ 10 గోత్రాల ఆ ఇజ్రాయెల్ రాజ్యం సమరయ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక భార్యగా, దేవునికి ఒక భార్యగా వర్ణించబడింది. దేవుడు వారికి ముందుండి జయం ఇచ్చాడు, కాపాడుతా ఉన్నాడు. కానీ వారు దేవుణ్ణి మర్చిపోయి దయ్యాలకు బలులు అర్పిస్తున్నారు, దయ్యాలకు, దేవతలకు పూజలు చేస్తున్నారు. దేవునికి కోపం వచ్చి హోషేయ ద్వారా చెప్తున్న మాటలు ఇవి. హోషేయది ఒక కుటుంబం, దేవునిది కూడా ఒక కుటుంబమే. దేవుడు తండ్రిగా లేక భర్తగా ఉండి ఆ యొక్క రాజ్యాన్ని సంరక్షిస్తున్నాడు. ఆయన వారిని దేవుణ్ణి కాదని విగ్రహారాధన వైపు మరలి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న ఇశ్రాయేళ్లకు తీర్పు గురించి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేక విషయాన్ని హోషేయను ముందు పెట్టాడు. హోషేయ యొక్క జీవితం అంతా కూడా ఒకవేళ దేవుని స్థానంలో పెట్టుకున్నట్టేది ఉంటే హోషేయ ఎంత ఓర్చుకున్నాడో దేవుడు కూడా అంత ఓర్చుకుంటున్నాడు ప్రజల గురించి. ఇకనైనా మారతారు కదా అనే ఒక ఉద్దేశంతో. కానీ ప్రజలు మారట్లేదు, ఇటు భార్య కూడా మారట్లేదు. అయినా కనికరించాడు హోషేయ.
వ్యభిచారం వలన పుట్టిన పిల్లలందరినీ హక్కున చేర్చుకున్నాడు, వారికి పేర్లు పెట్టాడు, వారిని పోషిస్తా ఉన్నాడు. ఎవరైనా తన పిల్లలకు ఒక మంచి పేరు, ఆనందం లేక ఆరోగ్యం, లేకుంటే రవి సూర్యుడు ప్రకాశమైనది, వెలుగు సంబంధమైన మంచి పేర్లు, సంతోషకరమైన పేర్లు పెడితే పిల్లలు పెట్టుకొని ఎంతో ఆనందిస్తారు కదా. మరి హోషేయ యొక్క పిల్లల పేర్లు ఏమిటిదంటే, జాలి నొందనిది, నా జనం కానిది, నా ప్రజలు కారు అనే యొక్క ఇబ్బందికరమైన పేర్లను రోజు రోజుకు వింటా ఉంటే తండ్రి అయిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుంది. అయినా ఆ వ్యభిచారి అయిన స్త్రీని పాపం చేస్తా ఉంటే ఓర్చుకుంటా ఉన్నాడు హోషేయ గారు. పిల్లలకు అలాంటి పేర్లున్నా లోపలనే ఆయన యొక్క బాధ కుములుతా ఉన్నాడు తప్ప ఏనాడు కూడా వారిని విసర్జించకుండా అమితమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో దేవుడు ఏ విధంగానైతే జనాలను ప్రేమిస్తున్నాడో ఈ రోజు వరకు కూడా ప్రపంచం మొత్తం కూడా దేవుణ్ణి కాదని సృష్టాన్ని పూజిస్తుంది. దేవుడు సృజించిన వస్తువులను, దేవుడు సృజించిన పదార్థాలను, ఈ ప్రకృతి సంబంధమైన వాటిని పూజ చేస్తా ఉన్నారు జనులు. ఆత్మీయ వ్యభిచారము అది వ్యభిచారంతో సంబంధం ఉన్నది. ఒక భార్య ఒక చిన్న చెడు ఆలోచనతోని, చెడు కళ్ళతో చూస్తేనే ఒక భర్త ఓర్చుకోలేడు. అలాంటిది వ్యభిచారం చేస్తే ఓర్చుకుంటాడా భర్త? ఒకసారి ఆలోచన చేయాలి. హోషేయ వ్యభిచారిని పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కానీ ఆ 3 పిల్లలకు కూడా మంచి పేర్లు కూడా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత త్యాగం చేస్తున్నాడు, ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత దీర్ఘశాంతము, ఎంత కనికరం చూపుతున్నాడు తన కుటుంబం పట్ల. దేవుడు కూడా తన ప్రజలైన మన అందరినీ కూడా ఆ విధంగానే మనం ఎన్ని పాపాలు చేసినా గాని ప్రయాసపడి భారము మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు అని హోషేయ గ్రంథము 6-7 వచనాలలో 6వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఆదాంతోనే నిబంధన చేశాడు. నీతో నేను నిబంధన చేస్తున్నాను, మీరు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా అనుభవించండి, తినండి, తాగండి, ఈ భూమిని నింపండి, న్యాయపరంగా ఈ భూమిని విస్తరించండి, భూమిని నింపండి అని దేవుడు ఆదాంతో నిబంధన చేస్తే ఆదాము మీరి హవ్వ ద్వారా తెచ్చిన పండును తినడం ద్వారా పాపం లోకంలోనికి తీసుకొని వచ్చారు. నిబంధన మీరాడు ఆదాము. ఆ విధంగానే ఇక్కడ హోషేయ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని భార్య నిబంధన మీరింది, లోకానుసారంగా జీవించింది. అందుకని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు 6వ అధ్యాయం 7వ వచనంలో. 7వ అధ్యాయం 7వ వచనంలో వారి రాజులందరూ కూలిరి, నన్ను స్మరించి వాడు ఒక్కడును కూడా లేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకునేవాడు ఎవరు లేడు. దేవుడు సరి అయిన టైంకి వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్యుడిని ప్రకాశింపజేస్తా ఉన్నాడు, మంచి ఫలాలను ఇస్తా ఉన్నాడు, మన ఆహారానికి గింజలు ఇస్తున్నాడు, మనం కట్టుకోవడానికి బట్టనిస్తున్నాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మనకు అభివృద్ధిని కలుగజేస్తా ఉన్నాడు. అయినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు ఒక్కడు కూడా లేడంట. అందుకని దేవుడు బాధపడతా ఉన్నాడు. వారి యొక్క అందరూ కూడా కూలిపోయారంట. అయినా కానీ వారికి బుద్ధి రావట్లేదు. 20 మంది రాజులు పరిపాలించారు.
కానీ ఒక్కడు కూడా దేవునికి ఇష్టానుసారంగా నడవలేదు. యరొబాము అనే యొక్క రాజుతోని మొదలు పెడితే లాస్ట్ రాజు హోషేయ అనే ఒక వ్యక్తి వరకు కూడా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టానుసారంగా నడవలేదు. కనుక హోషేయ అనే ఒక ప్రవక్త చేత దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నేను ఇజ్రాయెల్ రాజ్యాన్ని తీసివేస్తాను, అది అన్య జనాంగానికి అప్పచెప్తాను అని 4 రాజుల కాలంలో హోషేయ అనే యొక్క ప్రవక్త ఆయన యొక్క జీవితాన్ని దేవునికి మాదిరిగా పెట్టుకొని జీవించాడు. కనుక ఆ ప్రజలైన వారందరూ కూడా విగ్రహారాధనతో ఆత్మీయ గుడ్డితనంతో జీవిస్తున్నారు. పాపులైన తన ప్రజల పట్ల ప్రేమను కురిపిస్తున్నాడు దేవుడు. పాపపు స్త్రీని తన జీవితంలోనికి ఎంటర్ చేసుకొని అధికంగా ప్రేమించాడు హోషేయ. అలాగే దేవుడు కూడా దేవుని యొక్క ప్రజలైన ఇజ్రాయేళ్లను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అయినా వారి ఇష్టానుసారమైన జీవితము జీవించారు. ఒక వివరణ, ఒక సందేశాన్ని మనం తెలుసుకుందాం. హోషేయ భార్య అయిన గోమెరు వలె ఇజ్రాయెల్ దేశము దేవుని ఎడల ద్రోహం చేసెను. విగ్రహారాధనను వ్యభిచారంతో దేవుడు పోల్చి చూచెను. దేవుని విడిచి అష్షూరు మరియు ఐగుప్తు పొందిక లేని సంబంధమును కలిగి ఉండినది. దేవునితో పాటు బయలును వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం, దేవుని ప్రజలు దేవునిని ఆరాధించాలి, కానీ వారు చేతులతో చేయబడిన విగ్రహాలకు పూజ చేశారు కనుక వారిని అన్య దేశ రాజులకు దేవుడు అప్పగించాడు. హోషేయ గారి యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనేకమైన కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, ఉపద్రవాలు వస్తాయి. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకు లోబడి తన జీవితంలో తనకిచ్చిన ఆయుష్కాలంలో దైవజనులైన వారు కూడా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించాలని ఈ వాక్యాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి. తదనుగుణంగా రాబోయే కాలంలో నిత్య జీవం అనే యొక్క పంటను కూడా కోస్తావు. తగిన ఫలితం నీకు అవి మంచిదైన శరీరంతో చేసిన ప్రతి క్రియ మంచిదైనా చెడ్డదైనా దేవుడు వెలుగులోనికి తెస్తాడు. దేవుడు పరిచర్య నీకు అప్పచెప్పాడంటే నువ్వు ధన్యుడవు, నువ్వు యోగ్యునిగా ఉండాలి. నీ పరిచర్య అంతట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, పరిశుద్ధ ఆత్మను దయచేస్తాడు. కష్టాలు ఎదుర్కొనేటప్పుడు ఓపికను, సహనాన్ని ఇస్తాడు. దేవుడే నీ అందుండి నిన్ను కాపాడుతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. విధేయత కలిగి జీవించాలి, తగ్గించుకొని జీవించాలి. తనకు అప్పచెప్పిన బాధ్యతను చివరి వరకు కూడా పోరాడాలి. ఎప్పుడు కూడా వెనుగు తీయలేదు హోషేయ ప్రవక్త. నాకేనా ఇన్ని కష్టాలు, నాకేనా ఇన్ని బాధలు, నాకేనా ఇన్ని వ్యతిరేకతలు అని ఏనాడు కూడా ఆయన వెనుదీయలేదు. యథార్థవంతునిగా నిలబడ్డాడు, నిజాయితీవంతునిగా నిలబడ్డాడు, ప్రేమించే భర్తగా నిలబడ్డాడు, ఓర్చుకునే భర్తగా నిలబడ్డాడు. తన మీదపై ఉంచిన భారాన్ని ఓపికతో, సహనంతో నెట్టుకుంటూ వచ్చాడు. తను రక్షించే దేవునికి ప్రతి నిమిషము లోబడి ఉన్నాడు. తన జీవితం అంతా కూడా దేవునికి సమర్పించుకున్నాడు.
ప్రవక్త పనిని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలందరూ కూడా ఏనాడు కూడా తన సొంత పనులను చూసుకోలేదు, దేవుని పనినే చేశారు. కొంతమంది దొంగ ప్రవక్తలు వచ్చారు, కానీ వారి కడుపే వారికి సంపాదన, వారి కడిపే వారికి దేవుడు అన్న విధంగా లోకాశల వైపు ఉన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. వారిని గురించి కాదు, కానీ నీతి కలిగిన, యథార్థత కలిగిన, పరిశుద్ధత కలిగిన, తనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను కూడా తన జీవితంలో నెరవేర్చి తన జీవితానికి దేవునికే సమర్పించుకున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఒక్కడు కూడా లేడు నన్ను వెతికేవారు, కనుక ఈ యొక్క రాజ్యాన్ని నేను ఇతర దేశాలకు అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు. వారిని 722వ సంవత్సరంలో అశ్షూరీయుల రాజుకు ఆ దేశాన్ని అప్పగించాడు. అతడు ఇజ్రాయేళ్లందరినీ చెరబట్టుకొని పోయి ప్రపంచ దేశాలకు అమ్మేశాడు. దేవునికి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో ఇజ్రాయెల్ రాజులకు అర్థమైంది, ఇజ్రాయెల్ ప్రజలకు అర్థమైంది. ఈనాడు మనకు కూడా అర్థం కావాలి. దేవుడు మనల్ని కూడా నశించుకోవడం ఇష్టం లేక ఆనాడు ఇజ్రాయేళ్లకు బుద్ధి చెప్పడానికి హోషేయ అనే ప్రవక్తను ఏ విధంగానైతే ఉంచాడో, ఈనాడు యేసు క్రీస్తు ప్రభు అనే వ్యక్తిని నరుల నుండి తీసి, నరుల నుండి ఒక వ్యక్తిని పుట్టించి ఆయనను రక్షకునిగా నియమించి, ఆయన చెప్పే మాటలన్నీ కూడా దేవుని మాటలని ఎవడైతే నమ్ముతాడో, ఆయన మాటలందు ఎవడైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా కూడా వారి యొక్క అవిధేయతను విడిచిపెట్టి యథార్థం కలిగి దేవుడు క్రీస్తును పంపించాడని, క్రీస్తును కుమారునిగా దేవుడు స్వీకరించాడని, క్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో, విధేయత చూపుతారో, క్రీస్తును రక్షకునిగా ఎవరైతే ప్రపంచ ప్రజలందరూ విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో వారందరినీ కూడా దేవుడు రక్షిస్తానని ఆజ్ఞ ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. కనుక మంచి సమయం, ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. మరి వస్తారా? వచ్చి మీ పాపములు క్రీస్తు యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని రక్షణలో నిలబడి అనుదినము రక్షణను కాపాడుకుంటూ నిరీక్షణ కలిగిన రెండవ రాకడ గురించి ఎదురు చూస్తారా? అలా చూడాలని అనేకమైన సందేశాలు వినిపిస్తున్నాను. ప్రపంచ ప్రజలారా, జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నా మీరందరు ధనియులు. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియ శిష్యులుగా, క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు సహోదరులుగా ఈ లోకంలో దేవుని ప్రజలుగా జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక, ఈ మాటలు మీ వినికిడిలో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను. చెప్పాలనుకున్న ప్రతి మాట మీ పిల్లలకు చెప్పాను నాయన తండ్రి. వాటిని విన్నా నీ పిల్లలు సత్యం తెలుసుకొని లోకాశ, నేత్రాశ, జీవపు టమ్ము అనేది దరి చేరకుండా నీ యందు భయభక్తులు కలిగి నువ్వు పంపిన క్రీస్తును విశ్వసించి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించి నీ కృపకు పాత్రులయ్యే విధంగా చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
నీ పిల్లలందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిస్థితులందరి మీదను ఉండును గాక. ఆమేన్.